కంబోడియా ఆగ్నేయ ఆసియాలోని ఒక చిన్న దేశం. పురాతన ఆలయాలు, గొప్ప సంస్కృతి మరియు అద్భుతమైన చరిత్రతో ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణీయంగా ఉంది. ఈ దేశం ఖమెర్ సామ్రాజ్యం యొక్క గొప్ప వారసత్వం నుంచి ఆధునిక కాలంలోని ప్రత్యేక సంప్రదాయాల వరకు అనేక ఆశ్చర్యకరమైన వాస్తవాలు కలిగుంది. ఈ వ్యాసంలో కంబోడియా గురించి మనసును కదిలించే 15 వాస్తవాల్ని అందిస్తున్నాం. ఇవి మీకు ఈ దేశం గురించి కొత్త ఆలోచనలు అందిస్తాయి. ఆంకోర్ వాట్. కంబోడియా యొక్క ఆంకోర్ వాట్ ప్రపంచంలోనే అతిపెద్ద మత స్మారకం. ఈ ఆలయ సముదాయం 400 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది భారతదేశంలోని శ్రీరంగనాథస్వామి ఆలయం కంటే 2 రెట్లు పెద్దది. 12వ శతాబ్దంలో ఖమెర్ రాజు సూర్యవర్మన్ II పరిపాలనలో నిర్మించబడిన ఈ ఆలయం హిందూ మరియు బౌద్ధ మతాల కలయికను ప్రతిబింబిస్తుంది. దీని గోడలపై చెక్కబడిన బాస్ రిలీఫ్ చిత్రాలు హిందూ పురాణాలైన సముద్రమథనం వంటి కథల్ని వివరిస్తాయి. ఆశ్చర్యకరంగా ఈ ఆలయ నిర్మాణంలో 3 లక్షల మంది కార్మికులు, 6,000 ఏనుగులు మరియు 30 సంవత్సరాల సమయం పట్టింది. అది ఏ యంత్రాల సహాయం లేకుండా. 2. జాతీయ జెండాపై ఆలయం. కంబోడియా జాతీయ జెండాపై ఆంకోర్ వాట్ చిత్రం ఉంది. ఇది ప్రపంచంలోనే ఒక భవనాన్ని ప్రధాన లక్షణంగా చూపే ఏకైక జెండా. 1850 నుంచి ఈ ఆలయం కంబోడియా జెండాపై ఉంది. ఇది దేశం యొక్క సాంస్కృతిక గర్వాన్ని సూచిస్తుంది. ఆంకోర్ వాట్ చిత్రం కంబోడియా రియల్ డబ్బు నోట్లపై కూడా కనిపిస్తుంది. దీని ద్వారా ఈ ఆలయం దేశ గుండెల్లో ఎంత ముఖ్యమైన స్థానం కలిగి ఉందో తెలుస్తుంది. 3. ఖమెర్ రాజవంశం యొక్క గొప్పతనం. కంబోడియా యొక్క చరిత్ర 802 ఏడీలో జయవర్మన్ II స్థాపించిన ఖమెర్ సామ్రాజ్యంతో మొదలవుతుంది. ఈ సామ్రాజ్యం 9వ నుంచి 13వ శతాబ్దం వరకు ఆగ్నేయ ఆసియాలో అత్యంత శక్తివంతమైన రాజ్యంగా ఉంది. అంకోర్ వాట్తో సహా 4,000కు పైగా ఆలయాలు ఈ కాలంలో నిర్మించబడ్డాయి. వీటిలో చాలా వరకు సీమ్ రీప్, బట్టంబాంగ్ మరియు ప్రీహ్ విహార ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ ఆలయాలు ఖమెర్ నాగరికత యొక్క నిర్మాణ మరియు కళాత్మక నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాయి. 4. టోన్లే శాప్ సరస్సు. కంబోడియాలోని టోన్లే శాప్ సరస్సు ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన సరస్సు. ఇది ఋతువుల్ని బట్టి 2 దిశల్లో ప్రవహిస్తుంది. వర్షాకాలంలో మీకాంగ్ నది నీరు సరస్సులోకి ప్రవేశిస్తుంది. దీనివలన దాని పరిమాణం 1000 చదరపు కిలోమీటర్లకి విస్తరిస్తుంది. పొడి ఋతువులో సరస్సు నీరు మీకాంగ్ నదిలోకి తిరిగి ప్రవహిస్తుంది. దీనివలన దాని పరిమాణం 3000 చదరపు కిలోమీటర్లకి తగ్గుతుంది. ఈ సరస్సు కంబోడియా యొక్క సగానికి పైగా పంటలకు నీటిని అందిస్తుంది మరియు చేపల పరిశ్రమకు ప్రధాన వనరుగా ఉంది. 5. పుట్టినరోజు ఆచారం లేని దేశం. కంబోడియాలో పుట్టినరోజు వేడుకలు సాధారణం కాదు. చాలామంది కంబోడియన్లు తమ పుట్టినరోజును జరుపుకోరు లేదా వారి జన్మదినం గురించి తెలియకపోవచ్చు. బదులుగా వారు కొత్త సంవత్సర వేడుకలు మరియు వివాహ వేడుకలు వంటి ఇతర సామాజిక సందర్భాలపై ఎక్కువ దృష్టి పెడతారు. ఈ సంప్రదాయం కంబోడియా సంస్కృతిని ప్రత్యేకంగా చేస్తుంది. 6. 3 రోజుల వివాహ వేడుకలు. కంబోడియాలో వివాహాలు సాధారణంగా 3 రోజుల పాటు జరుగుతాయి. ఇవి ఆనందోత్సాహాలతో నిండి ఉంటాయి. ఈ వేడుకలు కుటుంబ ఆర్థిక స్థితిని బట్టి మారతాయి, కానీ సాంప్రదాయకంగా అనేక ఆచారాలు, సంగీతం మరియు విందులతో జరుగుతాయి. ఈ సుదీర్ఘ వేడుకలు కంబోడియన్ సంస్కృతిలో కుటుంబం మరియు సమాజం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. 7. ఖమెర్ రోజు విషాదం. 1975 నుంచి 79 వరకు ఖమెర్ రోజు శాసనం కంబోడియా చరిత్రలో ఒక విషాదకర అధ్యాయం. ఈ కాలంలో సుమారు 1.5 నుంచి 2 మిలియన్ల మంది ప్రజలు హత్యలు, ఆకలి మరియు బలవంతపు శ్రమ వలన మరణించారు. ఈ జెనోసైడ్ కారణంగా కంబోడియా జనాభాలో 63% మంది 30 ఏళ్ల కంటే తక్కువ వయస్సు గలవారున్నారు. ఈ దురదృష్టకర సంఘటనలు దేశ ఆధునిక చరిత్రను రూపొందించాయి. 8. ల్యాండ్ మైన్స్ యొక్క శాపం. కంబోడియా ప్రపంచంలో అత్యధిక ల్యాండ్ మైన్స్ బాధితులున్న దేశం. 1979 నుంచి 64,000 మందికి పైగా ల్యాండ్ మైన్ గాయాలు సంభవించాయి మరియు 4 నుంచి 6 మిలియన్ ల్యాండ్ మైన్లు ఇప్పటికీ తొలగించబడలేదు. ఈ ల్యాండ్ మైన్లు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం ప్రమాదాల్ని కలిగిస్తాయి. దీనివల్ల దేశం ఇప్పటికీ యుద్ధ గాయాల్ని ఎదుర్కొంటోంది. 9. మెక్డొనాల్డ్స్ లేని దేశం. ఆశ్చర్యకరంగా కంబోడియాలో ఒక్క మెక్డొనాల్డ్స్ రెస్టారెంట్ కూడా లేదు. ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం ఈ దేశంలో ఇంకా పాదం మోపలేదు. అయితే బర్గర్ కింగ్ వంటి ఇతర బ్రాండ్లున్నాయి. కంబోడియన్లు తమ సాంప్రదాయ ఆహారాలైన చేపలు, బియ్యం మరియు కూరగాయల్ని ఎక్కువగా ఇష్టపడతారు. 10. గెక్కో చిర్ప్స్తో భవిష్యత్తు. కంబోడియన్లు గెక్కో బల్లుల కిచకిచ శబ్దాల ద్వారా భవిష్యత్తును ఊహిస్తారని నమ్ముతారు. ఒక గెక్కో 7 లేదా అంతకంటే ఎక్కువసార్లు కిచకిచా శబ్దం చేస్తే అది అదృష్ట సూచనగా భావిస్తారు. అలాగే గెక్కో శబ్దాల ఆధారంగా వివాహ భాగస్వామి బ్యాచులర్ లేదా వితంతువు అని కూడా ఊహిస్తారు. ఈ సంప్రదాయం కంబోడియా సంస్కృతిలోని మనోహరమైన నమ్మకాన్ని తెలియజేస్తుంది. 11. అప్సరా నృత్యం. అప్సరా నృత్యం కంబోడియా యొక్క సాంప్రదాయ నృత్య రూపం. ఇది ఆంకోర్ వాట్ గోడలపై చెక్కబడిన చిత్రాల నుంచి
ప్రేరణ పొందింది. ఈ నృత్యం దేవతల్ని సూచించే సున్నితమైన కదలికలు మరియు సంక్లిష్టమైన చేతి సంజ్ఞల్ని కలిగి ఉంటుంది. ఈ నృత్యం కంబోడియా యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెబుతుంది. 12 బ్యాంబూ రైల్. కంబోడియాలోని బట్టంబాంగ్ ప్రాంతంలో నోరీ లేదా బ్యాంబూ రైల్ అనే ప్రత్యేకమైన రవాణా విధానం ఉంది. ఖమెర్ రోజ్ శాసనం తర్వాత స్థానికులు ట్యాంకులు మరియు వాహనాల నుంచి మిగిలిన స్క్రాప్ను ఉపయోగించి ఈ చిన్న బ్యాంబూ రైళ్లను నిర్మించారు. ఈ రైళ్లు సరుకులు మరియు ప్రయాణికుల్ని రవాణా చేయడానికి ఉపయోగపడతాయి. 13 అటవీ నష్టం. కంబోడియా ప్రపంచంలో అత్యధిక అటవీ నష్ట రేటుని కలిగి ఉంది. నైజీరియా మరియు వియత్నాం తర్వాత 3వ స్థానంలో ఉంది. 2001 నుంచి 2014 వరకు దేశంలో అటవీ నష్టం 14.4% పెరిగింది. ఇది అక్రమ కలప స్మగ్లింగ్ కారణంగా జరిగింది. ఈ పరిస్థితి దేశం యొక్క పర్యావరణ సమతుల్యతని ప్రమాదంలో పడేస్తోంది. 14 ఖమెర్ లిపి. కంబోడియా యొక్క అధికార భాష ఖమెర్. దీని లిపి అబూగిడా రూపంలో ఉంటుంది. ఈ లిపి ఎడమ నుంచి కుడికి వ్రాయబడుతుంది మరియు పదాల మధ్య ఖాళీలుండవు. ఖమెర్ లిపిలో 33 వ్యంజనాలున్నాయి మరియు ఇది బౌద్ధ లిటర్జీలో పాళీ భాషను రాయడానికి కూడా ఉపయోగించబడుతుంది. 15 జంతు జాతులు. కంబోడియా అనేక అరుదైన జంతు జాతులకి నిలయం. మీకాంగ్ నదిలో కనిపించే ఇరబాడీ డాల్ఫిన్లు మరియు ఆసియా జైంట్ సాఫ్ట్ షెల్ టర్టిల్ వంటి జీవులు ఈ దేశంలో ఎప్పటికీ కనిపిస్తాయి. ఆంకోర్ వాట్ చుట్టూ ఉన్న అడవులు, కోతులు, పక్షులు మరియు సీతాకోక చిలుకలకి ఆవాసంగా ఉన్నాయి. కంబోడియా ఒక అద్భుతమైన దేశం. ఇది పురాతన నాగరికతలు, ప్రత్యేక సంప్రదాయాలు మరియు సహజ సౌందర్యంతో నిండి ఉంది. ఆంకోర్ వాట్ యొక్క గొప్పతనం నుంచి టోన్లే శాప్ సరస్సు యొక్క ప్రత్యేకత వరకు ఈ దేశం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. దీని చరిత్రలోని విషాదాలు మరియు సాంస్కృతిక గొప్పతనం కంబోడియాను అర్థం చేసుకోవడానికి ఒక సవాల్గా మారతాయి. మీరు ఈ దేశాన్ని సందర్శించాలి అనుకుంటే ఈ వాస్తవాలు మీ ప్రయాణాన్ని మరింత ఆసక్తికరంగా చేస్తాయి.